రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఇందిరమ్మ చీరలో కొండా సురేఖ. ఇందిరమ్మ చీరలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి కొండా సురేఖ. మహిళా మంత్రులు ఇందిరమ్మ చీర కట్టుకొని రావాలని సీఎం చెప్పారని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ అంటూ బీఆర్ఎస్ చేసిన విమర్శలపై ఆగ్రహం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించిన ఇందిరమ్మ చీరను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో నాణ్యత లేని చీరలను ఇచ్చారని ఆరోపించారు. వాటిని మహిళలు ధరించకుండా వీలులేని విధంగా, అది ఉపయోగం లేని విధంగా ఉందని ఆమె అన్నారు. తమ ప్రభుత్వం నాణ్యతతో కూడిన చీరలను అందించిందని, అందుకే మంత్రుల భార్యలు ఇందిరమ్మ చీరలను ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని తాను గ్లోబల్ సమ్మిట్‌కు ఈ చీరను ధరించి వచ్చానని అన్నారు. తమది ఇందిరమ్మ పాలనని కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధి తమ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక మండిపోతున్నారని కొండా సురేఖ వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి కొండా సురేఖ రెడ్డి పేర్కొన్నారు.